రేపు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఆఫీసులో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్ర ప్రయోజనాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సహా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత అంశాలపై పార్లమెంట్లో పోరాడాలంటూ జగన్ సూచించనున్నారు. పార్టీని ఫుల్ యాక్టివ్ మోడ్లోకి ఇప్పుడు తీసుకొని వస్తున్నారు జగన్. ఇక పార్లమెంటు సమావేశాల్లో కూడా వైసీపీ ఎటువంటి వ్యూహాలని అనుసరించాలి ఏంటి అనేది దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, వైసీపీ అధినేత జగన్ పూర్తిగా కూడా నేతలకు దిశానిర్దేశం వ్యూహాల మీద పార్లమెంట్లో జరగాల్సిన చర్చల మీద ఇప్పుడే తెలియజేయనున్నట్లు తెలుస్తుంది. రేపు సమావేశంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, 2026-27 యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం అటు లోక్సభ ఇటు రాజ్యసభలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైతే ఈ పార్లమెంట్ సమావేశాలు దాదాపు ఏప్రిల్ చివరి వరకు, ఏప్రిల్ 28 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సెషన్స్ విడతల వారిగా జరుపుతారు. ఎందుకంటే ఇక్కడ యూనియన్ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్, రైల్వే బడ్జెట్, 3 రకాల బడ్జెట్లు ప్రవేశపెట్టడం వల్ల యూనియన్ ఏదైతే ఈ పార్లమెంట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉంది. ఇది శీతాకాల సమావేశాలు అని కూడా మనం వీటిని పిలుస్తాము. ఈ బడ్జెట్ సెషన్స్ లో వరుసగా తన పార్టీకి సంబంధించిన నేతలతో రేపు ఏదైతే తన పార్టీకి ఉన్న ఎంపీలు, లోక్సభ ఎంపీలు 4, రాజ్యసభ ఎంపీలు 7 మందితో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన అంశాలు లేవనెత్తడమే కాకోకుండా, పార్టీని బలోపేతం చేసే అంశమే కాకోకుండా ఏదైతే పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఆయన చర్చించనున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్, ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలంటూ జగన్ తన ఎన్నికలు సూచించే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే పీపీపీ మోడల్ మంచిదంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక లెటర్ రాయడం, అటు ఏదైతే బీజేపీకి అనధికారికంగా మద్దతు ఇచ్చిన వైసీపీలో కూడా ఒక కలవరం ఏర్పడింది. దీని మీద కూడా ఏదైతే లోక్సభలో నేరుగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా వారు నిలదీయనున్నారు. మరో ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను నడ్డి విరగొడుతుందంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎంపీలు గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా నిలదీయడం జరిగింది. నేరుగా ఏదైతే 100 రోజుల నుంచి 125 రోజులకు పని దినాలు పెంచినా అది పేదలకు ఎలాంటి ఉపయోగం లేదు, కేవలం పేరుకు మాత్రమే అంటూ ఇటు మిథున్ రెడ్డి, అటు వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరు నేరుగా ప్రధానమంత్రి మోడీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడే నిలదీయడం జరిగింది. మరోపక్క ఏదైతే ఎన్జీటీ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కూడా నేరుగా నిలదీయనున్నారు. ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఆపమని చెప్పినా కూడా జగన్ తనలో ఆపలేదంటూ జగన్ పైన విమర్శలు చేస్తున్న టీడీపీ కూటమికి నేరుగా పార్లమెంట్ లోనే సమాధానం చెప్పాలంటూ జగన్ తన ఎంపీలకు సూచించనున్నారు. ఏదైతే ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు, మరో విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని పథకాలపైన కూడా ఆయన నేరుగా ఎంపీలకు పార్లమెంట్ లో నిలదీయమని రేపు సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారని మనకు సమాచారం వినిపిస్తుంది. రేణు, అయితే పూర్తిగా కూడా ఇప్పుడు నేతలు ఏ విధంగా పోరాడాలి అంటూ కూడా ఇప్పటికే కూడా పూర్తిగా పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పిన తర్వాత పార్టీ యాక్టివ్ అయింది. ఇక ఇప్పటి నుంచి కూడా పార్టీని యాక్టివ్ చేయనున్నట్లు, వీటికి సంబంధించి కూడా దిశానిర్దేశాలు చేయనున్నారా కేవలం పార్లమెంటు వ్యూహాల గురించే కాకుండా? రేణు, ఇక్కడ ప్రధానంగా 4 పార్లమెంట్ సభ్యులు, 7 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అందులో 4 ఈ సంవత్సరం జూన్ నాటికల్లా 4 రాజ్యసభ ఎంపీలు కూడా రిటైర్ కానున్నారు. అందులో నిన్న రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను విమర్శించారు. ఆయన నేను నేరుగా చంద్రబాబు నాయుడు కలుస్తానంటూ చేసిన ప్రకటన కూడా అటు వైఎస్ఆర్సీపీ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. వీటిపైన కూడా రేపు జగన్ తన పార్లమెంట్ సభ్యులతో చర్చించనున్నారు. ఇక్కడ ప్రధానంగా పార్టీ బలోపేతం అంశమే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, తనకున్న వ్యూహాలు కానీ, రాబోయే రోజుల్లో తన పాదయాత్ర కానీ, పార్టీ ప్లీనరీ కానీ, ఏదైతే వారం నియోజకవర్గాలు ఉన్న కార్యకర్తలతో, నేతలతో భేటీ అయ్యే అంశాలు కూడా ఆయన క్షుణ్ణంగా వివరించినారు. మరోపక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత అంశం ప్రధానంగా
చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపింది కాబట్టి నిన్న ఏదైతే కడప జిల్లాలో కడపలో ఒక భారీ సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నా ఏదైతే రాయలసీమకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన పోరాడాలని నిర్ణయం చేస్తున్నా అది చివరి నిమిషంలో ఆ మీటింగ్ రద్దయింది. ఈ అన్నిటిపైన కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ అంశం కానీ, ఇటు ఏదైతే రాష్ట్రానికి నిధుల అంశం పైన కూడా జగన్ దిశానిర్దేశం చేయడం నేరుగా పార్లమెంట్ సమావేశాలు అటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ ఆయన సూచించే అవకాశం ఉంది. కిరణ్, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ అంశం కూడా పార్లమెంటు సమావేశాల్లో పూర్తిగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారనుందని చూడాలా. ఎందుకంటే ఇప్పటికే కూడా ఆ అంశం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారో దాని తర్వాత వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా దీంట్లో తప్పు చంద్రబాబుదే అని చెప్పి కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఒక ప్రచారాన్ని నిర్వహించింది. ఎస్ రేణు, ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి గత 15 నెలల నుంచి ఏదైతే టీడీపీ కూటమి ఎక్కడ దొరుకుతుందా అని వేచి చూసిన వైసీపీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం వైఎస్ఆర్సీపీ నెత్తిన పాలు పోసింది. అదేవిధంగా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీలో ఒక బలాన్ని ఇచ్చాయనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 2023-24 మధ్య ప్రాంతంలోనే ఎన్జిటి నేరుగా జోక్యం చేస్తున్నది జగన్ అధికారంలో ఉండగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడం జరిగింది. అయితే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడా పూర్తి కాలేదు, పనులు మొదలు కాలేదు. మొదలు కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చంద్రబాబు నాయుడుకు సూచించే చంద్రబాబు నాయుడు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు వైఎస్ఆర్సీపీలో అటు టీఆర్ఎస్ లో కలకలం రేపాయి. ఇటు చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల నేతలు సుహృద్భావ వాతావరణంలో కలిసి చర్చిస్తామని ఆయన ప్రకటన చేసినా కూడా వైఎస్ఆర్సీపీ దీనిపైన పోరాటం కొనసాగిస్తే మరోపక్క ఏదైతే మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన ఒక వ్యాఖ్య కూడా వైఎస్ఆర్సీపీకి అదనపు బలం చేకూర్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టుకు పనులు జగన్ అధికారంలో ఉండగానే ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. అయితే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటూ ఏదైతే నిమ్మల రామానాయుడు చేసిన ప్రకటన వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం దొరికింది. అందుకే నేరుగా ఇక్కడ జగన్ తర్వాత 2,000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు చేసిన సవాల్ కూడా టీడీపీ కూటమిలో కలకలం చెప్పింది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ రేపు పార్లమెంట్ సమావేశాలు ఏదైతే ఎన్జిటి అంశం కావచ్చు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశం కావచ్చు, మెడికల్ కాలేజీల అంశం, మరోపక్క ఏదైతే పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లాంటి అన్ని అంశాలపైన ఆయన క్షుణ్ణంగా కూలంకషంగా తన ఎంపీలతో ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకుని ఎంపీలతో ఆయన చర్చించనున్నారు. నేరుగా మోడీ ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొట్టమని నేరుగా పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన గట్టిగా పోరాడాలని నిలదీసే అంశాన్ని కూడా ఆయన నేరుగా ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. రేపు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఆఫీసులో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పూర్తిగా కూడా అసలు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాల మీద, అదేవిధంగా అక్కడ ఎక్కువగా కూడా చర్చకు తీసుకొని రావాల్సిన అంశాలు, వీటన్నిటి మీద కూడా వైసీపీ అధినేత జగన్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సహా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ అంశాల మీద ముఖ్యంగా కూడా పోరాడనున్నారు. పార్లమెంట్లో పోరాడాలంటూ కూడా జగన్ సూచించనున్నారు. ఇక మరొకటి కనుక చూసుకుంటే ఈసారి బీజేపీ మీద, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద కూడా ఒక ఒత్తిడి తీసుకొని రావాలి. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి కూడా పూర్తిగా ప్రశ్నించాలి. ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కూడా, కేంద్ర ప్రభుత్వం మీద కూడా పోరాడేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.